హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. ఇలాంటి బర్త్డేలు మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా ఈ విధంగా అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే మా ఆయన బర్త్డే షాపింగ్ కోసం వెళ్తున్నాం. బర్త్డే షాపింగ్ అంటే ఏ బట్టలు అవే అనుకుండేది, అస్సలు కాదనమాట. కేక్ షాపింగ్ కోసం నేనేదో సర్ప్రైజ్గా ఆర్డర్ చేస్తానులేండి అంటే లేదు, ఏ కేక్ కావాలో నేను అదే తెచ్చుకుంటా, బయటికి వెళ్దాం పదా అని నైట్ 10కేమో బయలుదేరాము. ఇంకా కేక్ షాప్స్కి వచ్చాము. అసలు ఇక్కడ కేక్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి ఇది కావాలి అది కావాలి అనిపిస్తుంది అనమాట. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. బేబీ షవర్ అంట, చిన్నపిల్లల బర్త్డేవి, ఎంగేజ్మెంట్స్వి, అసలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కేకులు అయితేను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఈ కేక్స్ మేకింగ్ నేర్చుకున్నా, అలాగే బ్యూటీషియన్ నేర్చుకున్నా, ఇవి రెండు ఎప్పటికీ ట్రెండ్ తగ్గనివని అనిపిస్తుంది. ఇంకా పిల్లల బర్త్డేలు సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా కేక్ ఉండాలి. ఇంకా ఈ మేకప్ విషయానికి వచ్చేయమంటే అండి, కొంచెం హెవీ మేకప్ లేకుంటే న్యాచురల్ మేకప్ అని చేంజెస్ జరుగుతూ ఉంటాయి తప్పించి జనరేషన్ మారే కొద్దీ మేకప్ అనేది మాత్రం అస్సలు మారరనమాట. సో ఇవి రెండు విద్యలు మనతో ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఒకసారి అయితే నేను ఎంక్వైరీ చేశాను, కానీ ఒకసారి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట ఇలాంటివి, కేక్ బేకింగ్, డెకరేషను, కులినరీ ఆర్ట్స్ అవన్నీ నేర్పించడానికి. బట్ 6 monthsకే వచ్చేసి 3 lakhs 4 lakhs చెప్పారు. మనం కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ ఒక పేజో లేకుంటే ఒక వెబ్సైట్ లాగా కూడా పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మనం ఇంట్లోనే ఉండి కూడా డబ్బులు సంపాదించేమో అని అనిపించింది నాకైతేను. ఇంక ఇక్కడైతే కేక్స్ సంబంధించిన డెకరేషన్స్తో పాటు ప్రతి ఒక్కటి ఒకే లైన్లోనే ఉన్నాయన్నమాట. స్ట్రీట్ ఫుడ్ వాసన వస్తుంది. మేము తినేసి వెళ్ళాము, అయినా కూడా ఆకలేస్తుంది. మా ఆయన అదే చెప్తున్నాడు, ఈ స్మెల్స్కి మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి. ఇంకా అయితే అన్నీ తిరిగామన్నమాట. మా ఆయనకు ఒక షాప్ నచ్చింది, అక్కడికి వెళ్ళాము. నాకేమో ఈ కేక్స్ విషయంలో డిఫరెంట్ ట్రై చేయాలని ఉంటుంది. బట్ మా ఆయనకి మాత్రం ఎప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ చాక్లెటే తీసుకుంటాడనమాట. అన్నీ చూసాను నేను, ఇది తీసుకో అది తీసుకో అని అంటే అదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి లాస్ట్కి ఆ డ్రై ఫ్రూట్స్ చాక్లెటే తీసుకుపోయినాడనమాట. నేనైతే వేరేది ఆర్డర్ చేస్తాను భయపడ్డాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే మాకు కావాల్సిన కేక్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఎంత అద్భుతంగా ఉన్నాయో కేక్స్ మాత్రం అసలు చూడ్డానికి. నాకు మాత్రం ఇక్కడ ఒకటి పినా కొలాడా అంట కేక్ మాత్రం చాలా నేమ్ డిఫరెంట్ ఉంది. ఫస్ట్ టైం వింటున్నా. డెకరేషన్ కానీ సూపర్ ఉందన్నమాట. అది కొందామని నేను ఎంత చెప్పినా మా ఆయన లేదు, నాకు డ్రై ఫ్రూట్ చాక్లెటే కావాలని అదే ప్యాక్ చేయించుకుంటున్నాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ చూసుకుంటూ మేమైతే టైం గడిపేసాము. ఆల్రెడీ 12 అయిందనమాట. మా వాడు పడుకొనేసినాడు. వాడు ఏడుస్తున్నాడు అప్పుడు లేపినందుకు. ఇంకా కేక్ కట్ చేసేసి వెంటనే పడుకోబెట్టేశాను. వాడు అస్సలు ఆగట్లేదు అక్కడైతేను. ఏంట్రా ఇది? ఇక మొదలెడదామా? చూసారు కదా మా కేక్ ముచ్చట్లు.
ఫోటోస్ తీసుకుందామని ఆపాము ఆయన్ని పడుకుంటుంటే. ఆగు ఫోటోస్ తీసుకుందాం, స్టేటస్ పెట్టాలి నేను అని చెప్పేసి. బట్ ఇక్కడేమో కేక్ ముచ్చట ఎక్కువైందనమాట. కేక్‌లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వాళ్ళు వేయించేసారా? లేకుంటే నార్మల్‌గా ఏసింటారా? టేస్ట్ భలే ఉంది గదా! కేక్‌లో ఆ క్రీము, డ్రై ఫ్రూట్స్ అవన్నీ అని ఆ డిస్కషన్ చూసుకుంటా మెల్లగా తినుకుంటానే ఉన్నాం మేమైతే. నా వీడియో చూసినంత సేపు నాకెంత నవ్వొచ్చిందంటే అంత ఫన్నీగా అనిపించింది. ఇంకా పడుకునేసరికి 1:30 అలా అయిందనమాట. మార్నింగ్ లేచి మా ఆయనకి ఎగ్ దోస అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకి ఎగ్ దోస ఏసి ఇచ్చేసాను. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేశా అనమాట. నేను చేసే బిర్యానీ మా ఆయనకి చాలా ఇష్టమని బిర్యానీ స్టార్ట్ చేశా. బట్ ఇవాళనే మా చిన్నోడైతే అసలు ఈ బిర్యానీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాడు పడుకోలేదు. సతాయిస్తూనే ఉన్నాడనమాట. బిర్యానీ మొత్తం చేయడం కంప్లీట్ అయ్యాక వాడు పడుకున్నాడు. ఇంకా తిన్నాము. అలా ఇలా టైం స్పెండ్ చేసేసరికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. వాళ్ళు సర్ప్రైజింగ్‌లీ కేక్ తీసుకొచ్చారు. ఆ ముచ్చట కూడా చూద్దాము. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. నేనైతే ఆ విషయం ఏంటి అని చెప్పట్లేదు కానీ మీరు అబ్జర్వ్ చేసిండింటే మాత్రం మమ్మల్ని చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఇది చెయ్యలేదు అని చెప్పేసి. ఓకేనా? ఇంక ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లంచ్ చేసేసారనమాట. తర్వాత కేక్ తెచ్చారు. ఇంకా ఆ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. మీరైతే గిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నా. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Navy Budget versus Bengal Warriors today at 7:30 p.m. This broadcast is brought to you in association with ఫస్ట్ నీకే నాన్నకు పెట్టినానా? ఫోటో తీసుకున్నాం. ఫోటో 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 అక్క ఫోటో తీసుకో. అది ఇట్లా వీడియో మమ్మీ పెడతా. పెట్టి అన్నకు పెట్టాను. crosses 500. A highly successful chase in Australia is 440. ఇంకా ఏం ఊపుతావు నాన్న? It ensures why he's Oscar Boss smashing his century against Australia down under sweeps. ఏది కావాలా? ఇదే చాక్లెట్ అది. వెరీ గుడ్ సూపర్ సూపర్